పుట్టుకతోనే అంధత్వం ఉన్నప్పటికీ ఆ యువకుడు ఆత్మస్థైర్యం కోల్పోలేదు. కంటి చూపు లేకున్నా మనోనేత్రంతో జీవితంలో ముందుకెళ్తున్నాడు. పట్టుదలతో దూర విద్యలో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. కానీ తల్లి తండ్రి కూలీ చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం తనకు సహాయపడితే జీవితంలో తన కాళ్లపై తాను నిలబడతానంటున్నాడు ఆ దివ్యాంగుడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రావికంపాడు గ్రామానికి చెందిన నాగరాజు పుట్టుకతోనే అంధుడు. ఇతని తల్లిదండ్రులు భాస్కర్రావు, లక్ష్మి తమ కుమారుడికి కళ్లు కనిపించవని తెలిసి తల్లడిల్లిపోయారు. నాగరాజుకు చూపు తెప్పించడానికి ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. మెదడుకు వెళ్లే నరాలు మూసుకుపోయాయని, ఇక జీవితంలో చూపు వచ్చే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. చేసేది ఏమీ లేక నాగరాజును స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. అక్కడే నాగరాజు 5వ తరగతి వరకు చదువుకున్నాడు. పై తరగతులకు వేరే ఊరు వెళ్లాల్సి రావడంతో చదువు నిలిపివేశారు. తర్వాత నాగరాజు దూర విద్యలో 10వ తరగతి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేశాడు. సహాయకుణ్ణి పెట్టుకుని పరీక్షలు రాసి డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. కంటి చూపు రాదని వైద్యులు చెప్పిన మాటలు విన్న నాగరాజు తనలో తానే కుమిలిపోయాడు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో జీవితంలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఏదైనా ఒక విషయాన్ని ఒక్కసారి విన్నాడంటే ఆ విషయం ఎప్పుడు అడిగినా పొల్లు పోకుండా చెప్పేసే అద్భుతమైన మేధస్సు సాధించాడు. సాధారణంగా ఒకరిద్దరి ఫోన్ నంబర్లు గుర్తుంచుకోవటమే గగనంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో అలాంటిది ఏకంగా 400 ఫోన్ నంబర్లు తన మస్తిష్కంలో నమోదు చేసుకున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగరాజు తల్లిదండ్రుల కష్టంలో తాను సైతం పాలు పంచుకుంటున్నాడు. ఫోన్, టీవీ డిష్ రీఛార్జీలు చేసి చిరు ఉపాధి పొందుతున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన నాగరాజు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. నేను మొబైల్ రీఛార్జ్ చేయగలుగుతా. నాకు ఒక్కసారి నెంబర్ చెబితే వాళ్ళ ఫోన్ నెంబరు బ్రెయిన్లో ఫేవ్ చేసుకొని ఎప్పటికైనా గుర్తుంచుకొని చెప్పగలుగుతా. వాళ్ళ వాయిస్ వింటే వాళ్ళ పేరు వాళ్ళని గుర్తుపట్టగలుగుతా. నాకు గవర్నమెంట్ నుంచి పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, కానీ అవి నాకు ఏమిటికి సరిపోవట్లేదు. నాకు గవర్నమెంట్ వారి ద్వారా నేను కోరుకునేది గవర్నమెంట్ జాబ్ పరంగా కానీ ఆర్థిక సహాయం కానీ చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ వైపు వెళ్ళాను. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటూ తర్వాత స్టడీ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. కూలీ పనులు తప్ప మరే జీవనాధారం లేదని నాగరాజు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ కుమారుని అర్హతకు తగ్గట్లుగా ఏదైనా ఉపాధి కానీ స్వయం ఉపాధి కోసం రుణం మంజూరు చేస్తే తన కాళ్ల మీద తాను నిలబడతాడని నాగరాజు తల్లి లక్ష్మి అంటున్నారు. అబ్బాయి మేము కూలీ పోతున్నామండి. మేము బతకటమే కష్టమవుతుంది. డిగ్రీ పాస్ అయింది. ఏదో ఒకటి అతను బతకటానికి ఏదో ఒకటి ఆధార్ చూపిస్తే మా మీద ఆధార్ లేకుండా బతుకుతారని మేము గవర్నమెంట్ని ఏదో ఒకటి సాయం చేయాలని కోరుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి పుట్టకలోనే పోయినాయండి కళ్ళు. ఇంకప్పటి నుంచి మేమే కూలికి పోకుండా ఆయన చూసుకుంటా నాకు జరిగిపోతుంది. ఆయన కూలికి పోతే ఆయన తెచ్చే ఇల్లు వెళ్ళట్లేదు. ఇంకా ఏదో ఒకటి చేస్తే ఆయన బతుకుతారని మేము కోరుకుంటున్నాం. మా దగ్గర తను చిన్నప్పుడు 1వ తరగతిలో మా దగ్గర జాయిన్ అయినప్పుడు తనకు కళ్ళు కనపడవని చెప్పి తెలిసింది. అప్పటి నుంచి దగ్గర కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా పదాలు నేర్పించుకుంటూ ఆ నేర్పించిన పదాలని జాగ్రత్తగా 1-2 సార్లు వల్ల వేసుకుంటూ తను అందరితో పాటు చదవడం నేర్చుకున్నాడు. ఇక వయసు క్రమంలో పెరుగుతున్న కొద్దిగా తను హై స్కూల్కి చెన్నూరులో జాయిన్ చేయించాము. తర్వాత అక్కడ నుంచి రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయలేకపోతే ఓపెన్ 10th కట్టించాను. ఓపెన్ 10thలో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఓపెన్ డిగ్రీ కూడా రాపించాము. ఓపెన్ డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తను ఒకసారి విన్న విషయాన్ని ఎన్ని సంవత్సరాలకైనా గుర్తుంచుకుంటాడు. దానివల్ల తనకి జ్ఞాపక శక్తి మంచిగా ఉండటం వల్ల ఇప్పుడు గ్రూప్స్ కూడా రాపిద్దామని చెప్పి అనుకున్నాం. గ్రూప్స్ కూడా తను ప్రిపేర్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కుటుంబ నేపథ్యంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలి వాళ్ళు కాబట్టి బయటికి పోవడానికి సాధ్యం కావట్లేదు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహాయం చేసినా లేదా ఉపాధికి ఏదైనా షాప్ పెట్టుకోవడానికి కూడా సహాయం చేసిందిగా కోరుతున్నాం. కళ్లు లేకున్నా నాగరాజు మేధోశక్తి అభినందనీయం. జీవితంలో నాగరాజు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ఎందరికో ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.